హాయ్ హాయ్ ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తారా? చెప్తాము. ఓకే. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏంటది? క్వశ్చన్ రిపీట్ వన్ సెకండ్. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏంటది? దారం 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 దారం. రాంగ్ ఆన్సర్. అయ్యుండొచ్చు కానీ కాదు. వైరా వైర్. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. దగ్గరలోకి వచ్చారు. అవునా? నాకు క్లియర్ గా ఆన్సర్ కావాలి. ఐటీ బ్రో బ్రో పోల్ ఎందుకు ఎక్కమ్మా? పోల్ ఎంతమంది ఎక్కర్రా? అదే మీ ఫ్రెండ్ ఎక్కలేడేమో. నేను ఎక్కలేం కదా. సరేలే. అంటే మీరు ఎక్కకపోతే అదే ఆన్సరా? అంటే వైర్ ఎవరైనా ఎక్కుతారా? ఎవరు ఎక్కలేరు కదా వైర్. పోల్ అన్నారుగా. అంటే క్యాజువల్ అయితే జనరల్ ఎక్కుతారు కదా. పోల్ ఎవరైనా ఎక్కుతారు, మాక్సిమం ఎక్కుతారు. పాస్ అంటే చెప్పాలి. అది అవదమ్మా. ఇదేమైనా బస్సా? బస్ పాస్ అంటే క్వశ్చన్ పాస్. క్వశ్చన్ పాస్ ఉండదు, ఆన్సర్ చెప్పాల్సిందే. చెప్పరా. సరే మీకు హింట్ ఇస్తా, మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేస్తారు, దగ్గర వరకు వచ్చేస్తారు. అవునా? జీకే క్వశ్చన్ చెప్తామా మనం? సరే జీకే అడగాల. సరే ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే జీకేనే అడుగుతా. వైర్ కాకుండా దారం కాకుండా వైరే. వైరేనా? వైరే కానీ దానికి కొంచెం యాడ్ చేయాలి. కరెంట్ తీగ. అదేనా? కరెంట్ వైర్. కరెంట్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సరే జీకే అన్నారు కదా, ఒకటి అడుగుతా. ఒక ఆడ్ నెంబర్ ఉంటది, అందులో ఒక లెటర్ తీస్తే ఈవెన్ వస్తుంది, అది ఏంటది? ఒక ఆడ్ నెంబర్ ఉంటుంది, దాన్ని తీసి ఈవెన్ నెంబర్ వస్తుంది. దాన్ని తీయకూడదు, లెటర్ తీయాలి. లెటర్ తీయాలి. 7 ఈవెన్ నెంబర్ 7 ఎందుకు అవుతుంది? ఆడ్ నెంబర్ వస్తే ఒకటి తీసేస్తే 6 వస్తుంది. అంతే 7 అంతే. ఒక లెటర్ తీసేది ఎస్ తీసేస్తే ఈవెన్ కదా. మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్పారు కానీ ఎక్స్ప్లెనేషన్ సరిగా లేదు. మీరు 7 లో ఎస్ తీసేస్తే ఈవెన్ కదా. ఈవెన్. ఇంటెలిజెంట్ ఫెలో. మీరు ఆన్సర్ చెప్పారు కానీ ఎలా గెస్ చేశారు, రాయేశారు అంతే. లేదు కరెక్ట్ చెప్పారు. ఎలా చెప్పారు? 7 అన్నారు, మైనస్ చేసి 6 అన్నారు. 1 మైనస్ చేసి 6 అనేది ఈవెన్ నెంబర్. లెటర్ తీయమన్నారు, నెంబర్ మైనస్ చేయమన్నారు. మీరు లెటర్ అన్నారు, క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ వేరే చెప్పేస్తారు. సరే లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ముగ్గురు చెప్పాలి. లవ్ మ్యారేజే కదా. లవ్ మ్యారేజ్ ఎగ్జాక్ట్లీ అనుకున్నాం మేము కూడా. మీరే అని మీ ఫ్రెండ్స్ అన్నప్పుడు అనుకున్నాం. నా గురించి మొత్తం లవ్ మ్యారేజ్ అంటున్నారు. అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్. ఎందుకు? ఎందుకంటే కట్నం గురించి కాదయ్యా. నేను చెప్పేది ఏంటంటే లవ్ మ్యారేజ్ లో లవ్ ఉన్నంతసేపు మంచిగానే ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అనేది కేవలం వానికి మాత్రమే సపోర్ట్ ఉంటుంది కానీ ఇంట్లో సపోర్ట్ ఉండదు. అట్లా మనం మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకున్నప్పుడు అది తెలిసి ఉండాలి ఫస్ట్ మనకి. ఆమె మార్చుకోదు, ఎందుకంటే నేను నిన్ను నమ్మొచ్చాను ఇంటి నమ్మొచ్చాను అంటది. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు వదిలేయాలి. అట్లా మనం చేయదు. అరే చూడుమా, అరే అట్లా మనం చేయకునేది ఫస్ట్ మనం చెప్పాలరా. ఫస్ట్ మనం చెప్తేనే తెలిసేది కదా మనం కంట్రోల్ చేస్తున్నాం. మరి అంతగా నువ్వు ఫేస్ చేసే బదులు డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే సరిపోదా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నచ్చిన పిల్ల మనకు దొరకదు కమ్మా. అట్లుంటే రిలేషన్షిప్ అవుతుంది కమ్మా. మా మ్యారేజ్ ఎందుకు అవుతుంది? చెప్పినావు కదా, నీకు నచ్చిన పిల్ల నీకు మాత్రం నచ్చింది కానీ ఇంట్లో నచ్చట్లేదు కదా. ఎందుకు నచ్చదు మా? నీకు తెలుసా నచ్చదని? మన అందుకే అమ్మ లవ్ మ్యారేజ్ అవుతున్నాడు, దేశ పేపర్ లీల్ చేసుకున్నాడు. అది బాగా తెలుసు మా ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇండస్ట్రీలో అంత పెద్ద పెద్ద మనుషులే లవ్ మ్యారేజ్ చేసుకుని డైవర్స్ తీసుకోరు అంటే వాళ్ళేంటి మరి? వాళ్ళే మనకు సంబంధం లేదు. విత్ అదర్స్ సీ బట్ అవర్ సెల్ఫ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. మీరు లవ్ మ్యారేజ్ అన్నారు, ఎందుకో చెప్పండి. చెప్పాం కదా మేము ఇప్పటిదాకా. అదే మీరు అంతా డిస్కస్ చేసి మాట్లాడు, సపరేట్ గా చెప్పండి ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. కన్వే అంటే ఏదైనా మెసేజ్ చేస్తే ఇంట్లో సపోర్ట్ చేస్తారు. అరేంజ్ మ్యారేజ్ లో ఉండదా మరి? అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు కదా ఎంతైనా. అంటే అత్త కొడలు కొట్లాడ ఇట్లా. సో లవ్ మ్యారేజ్ లో ఎక్కువ వింటున్నాంగా. అట్లా లేదుగా. లవ్ మ్యారేజ్ లో ఎక్కువ అమ్మాయి అట్లా లేదు. మీ
థాట్స్ లో అలా అట్లా లేదు. అంటే మీ ఫ్రెండ్స్ థాట్స్ లో అలా ఉందంటారా? వాళ్ళు ఉంది ఎగ్జాక్ట్లీ వాళ్ళ దాంట్లో ఉంది, అందుకే వాళ్ళు చెప్తారు అట్లా. పెళ్లి కాలేమా అయినా కూడా చెప్పమా నాకు కూడా, నాకు ముందు ఉన్నవి చేసుకుంటావు. సరే ఇంకా క్వశ్చన్ అడుగుతా, అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? ఎలాంటి సిచ్యువేషన్స్? అమ్మాయిలు బ్రేకప్ చేసినప్పుడే. ఎందుకు అమ్మాయిలు ఏమైనా తాగమని చెప్తారు మిమ్మల్ని? చేస్తారు కదా తాగలే చేస్తారు అసలు మళ్ళీ ఇంకో నశ కాదు కదా, అందుకే ఆ నశ మందు నశకి పోతాం. బాబాయ్ నస అంటారా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నశ అదే నస అంటారా? మత్తు మందా? అంటే వాళ్ళ మత్తులో వాడేస్తారు, ఇంకో మత్తు కావాలి కదా, వదిలేసాం వాళ్ళ మత్తులో పడేసినప్పుడు మళ్ళీ ఇంకో మత్తు కావాలి. సో ఈ మత్తు అలాంటప్పుడు ఎందుకు అమ్మాయిని లవ్ చేయడం, అమ్మాయిని ఏదైనా అనడం ఎందుకు అలా? ఏమన్నాడు అంటే ఏదైనా అంటే కదా మరి, అమ్మాయిల వల్ల డ్రింక్ చేస్తా అన్నారు కదా, అమ్మాయిలు ఏమన్నారు అని డ్రింక్ చేస్తే? డ్రింక్ చేస్తాం ఏమన్నారు కాబట్టి అది మీరు చేస్తున్నారు అయితే. ప్రాబ్లం కాబట్టి బ్రేకప్ అయితే డ్రింక్ చేయాలా? ఉంటది ద వరల్డ్ బిగ్గెస్ట్ వార్ బ్రేకప్. అరే ఏంట్రా ఇది? అదే బ్రేకప్ అయితే లైఫ్ లో ఇప్పుడు హార్ట్ బ్రేకప్ అయింది ఒకసారి మా వానికి. అంటే సరే అంటే బై హార్ట్ వస్తాయి అందుకే ఆన్సర్స్, బై హార్ట్ వస్తుంది ఎమోషన్ అంతా. ఎమోషన్ మా వానికి కలలు కనబడతాయి. రీసెంట్లీ స్టార్ట్ చేసిండు డ్రింక్ చేయడము. అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, 2 times ఎక్స్పీరియన్స్ చేసిండు, తెలిసిపోయింది మా కూడా. ఎందుకు బ్రేకప్ అయింది? అంటే ఎందుకు బ్రేకప్ అయింది? అంటే అండర్స్టాండింగ్ లేక, ఇష్యూస్ వల్ల, కన్వర్జేషన్ ప్రాపర్ గా లేక, కన్వర్సేషన్ అవుట్ సైడ్. అంటే ఎన్ని ఇయర్స్ లవ్? 2 years. 2 years లవ్. ఎవరు ప్రపోజ్ చేశారు? మావడే చేసిండు. అంటే అండర్స్టాండింగ్ లేక మరి స్టార్టింగ్ అర్థం కాలేదా ఎలా విడిపోతాం అంటే? ఇలా అమ్మాయిని కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, సపోజ్ అదే ఉంటామని అనుకుంటాం కదా, చెప్పలేము. సపోజ్ మీరు ఇట్లా వెళ్తారు, అది నీళ్ళు ఉంటుంది, నీళ్ళు మీద ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయలేరుగా. సడన్గా కార్ వస్తుంది, మీద పడతాయి, కార్ వస్తుంది, కార్ వస్తే ముందే చేసి పక్కకి వెళ్ళిపోతాం. పక్కన వెహికల్ ఉంటే పక్కన వెహికల్ దూకి వెళ్ళిపోతాం. చూసారు కదా మీరు, ముందు చూసారు పక్క చేస్తారు, లవ్ లో ఉన్నప్పుడు ముందు చూపు ఉండదు, డెప్త్. లైన్ అంటారా? లవ్ ఇస్ బ్లైండ్ అంటారు చూడు, అది మా ఎగ్జాంపుల్ మావాడే. లవ్ లో ఉన్నప్పుడు మగవాడు తన తెలివిని కోల్పోతాడు. అంటే ఓన్లీ లవ్ లో ఉన్నప్పుడే కోల్పోతారా? ఎప్పుడు స్టడీస్ మీద ఉండదు, ధ్యాస మొత్తం వాళ్ళే. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, పిచ్చోళ్ళు అయిపోతాం. అది మన తనుమల్లలు విరిసిన రోజు అదే ఆ పాటకు అడిక్ట్ ఇక అంతే, త్రిమూర్తి అడిక్ట్ ఇక. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. లోలి కుసాల సిప్పేయాల కుసాల కథ మీదికి చూడాలి తింగియాలి అంతే. గిఫ్ట్ కోసం అంటే ఎలా మాకు అవసరమా? మా నువ్వు చెప్పేసి మా వాడు దాంట్లో స్టేటస్ బాగా పెడతాడు, వాట్సాప్ స్టేటస్ ఇచ్చారు. డైలాగ్ ఇంటిరా రాదు, మొత్తం రాదు నాకు. సరే మీకు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. చెప్పా ఏం చెప్పా? మామని మీది ఇక వాళ్ళ ఈ అమీర్పేట మొత్తం తలగా పెట్టేస్తా. చాలమా చెప్పినావు చాలు. చాలా కష్టం, మళ్ళీ మా అందరికి ఇబ్బంది అవుతుంది, మేము ఇటు అటు వెళ్ళాలి. కోచింగ్ సెంటర్లు ఎంతో మంది బతుకుతారు మళ్ళీ నీ కొరకు. ఇక్కడే ఉన్నాం అప్పుడే మాకు ఇదవ్వాలండి. ఈగ వాళ్ళకుండా చూసుకోమని నువ్వు, ఈగ వాళ్ళ తీరా అదే వద్దు, వాళ్ళకుండా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.